ఈరోజు ఈ వీడియోలో నేను టోఫు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. అమెరికాలో మా లైఫ్ రొటీన్లో ఒక పార్ట్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ అయితే 8:79 మాకు టైము. వెదర్ చూడండి, అస్సలు చీకటి అవ్వలేదు కదా, చాలా వెలుతురు ఉంది కదా. సమ్మర్ కాబట్టి 9:30కి అవుతుంది చీకటి ఇక్కడ. నేను డిన్నర్కి టోఫు కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది టోఫు కర్రీని టేస్ట్ చేశారు? మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మా అపార్ట్మెంట్ వెనకాల చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. గ్రీనరీ చాలా బాగుంది కదా. మా లాగ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల మాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది. మా అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. స్విమ్మింగ్ పూల్, మనం టైంపాస్కి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్ చేయొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టోఫు కర్రీ ప్రిపేర్ చేద్దామా. టోఫు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. టోఫు పీసెస్ కట్ చేసి ఇలా స్క్వేర్ బ్లాక్స్ లాగా ఒక బౌల్లో తీసుకున్నాను. ఆయిల్, సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి వీటిని ఒక 2 minutes సాట్ చేశాను. ఎక్కువసేపు సాట్ చేస్తే ఇవి గట్టిగా అయిపోతాయి. సో సాట్ చేసి మనం ఒక సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. టోఫు చాలా సాఫ్ట్గా ఉంటుంది, సో ఎక్కువసేపు సాట్ చేయకూడదు మనం. చూస్తున్నారు కదా, టోఫు అయితే అయిపోయింది. ఇందులో నేను ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అదే ఆయిల్లో జీలకర్ర, కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం సేపు మగ్గియాలి. ఇందులో నేను పసుపు యాడ్ చేశాను. మూత పెడితే ఆవిరికి తొందరగా ఉడుకుతుంది కదా. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 2 minutes సాట్ చేయాలి. అల్లం వెల్లుల్లి టేస్ట్ స్మెల్ రాకూడదు. సో స్మెల్ రాకుండా ఒక 2 minutes సాట్ చేసి మూత పెడుతున్నాను. ఈలోపు నేను బియ్యం కడగాలి. బియ్యం ఈ మధ్య చాలా కెమికల్స్ వేసి పండిస్తున్నారు కదా. కెమికల్స్ మళ్ళీ ఫైనల్గా మనమే తినాలి కదా పండించిన తర్వాత. ఆ రైస్ అది హెల్త్కి మంచిది కాదు కదా. జనాలు ఎందుకు ఇవి ప్రిఫర్ చేస్తున్నారంటారు? ఆర్గానిక్ రైస్ అయితే హెల్త్కి చాలా మంచిది. సో ఆర్గానిక్ రైస్ ప్రిఫర్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు కదా మనకి. ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ రైస్ తింటే మంచిది కదా. సో మనం టొమాటోస్ యాడ్ చేద్దాము కర్రీకి. యాడ్ చేసి కొంచెం సేపు టొమాటోలు మగ్గాలి. నేను సాల్ట్ వేసి టొమాటోల్ని కొంచెంసేపు మగ్గిస్తున్నాను. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది కదా కర్రీ. టొమాటోస్ మగ్గాయి. ఇంకా ఇప్పుడు కారం యాడ్ చేయాలి. కారం, ధనియాల పొడి యాడ్ చేస్తాను నేను. ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి కర్రీ మగ్గుతుంది. సో లాస్ట్లో మనం టోఫు పీసెస్ యాడ్ చేయాలి. ఇందాక మనం సాట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసి కొత్తిమీర కొంచెం గార్నిష్ చేయాలి. అంతే, మన టోఫు కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది టోఫు కర్రీ. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఇలా టేస్ట్ చేశారు? చూడండి మన టోఫు కర్రీ చాలా బాగుంది కదా చూడటానికి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మన యమ్మీ యమ్మీ టేస్టీ టోఫు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే లేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము.